Hi, hello, welcome. What are variables? Variables are used to store something in it. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ ని ఎంటర్ చేసాం. ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. దీని ఒక కంటైనర్ అనుకోవచ్చు టు స్టోర్ సంథింగ్ లైక్ నెంబర్స్, స్ట్రింగ్ ఆర్ ఎనీ లాజిక్. దిస్ ఇస్ వేరియబుల్ నేమ్ అండ్ దిస్ ఇస్ ద వాల్యూ. ఈ వేరియబుల్ ని మనం కోడ్ లో కావాల్సిన చోట యూజ్ చేసుకోవచ్చు అండ్ వి కెన్ చేంజ్ ద డేటా ఆఫ్ వేరియబుల్. ఇక్కడ నెంబర్ ఉంది, దీంట్లో ఇప్పుడు స్ట్రింగ్ ని స్టోర్ చేస్తున్నాం. విల్ సీ ఇన్ ప్రాక్టికల్ వై వి నీడ్ వేరియబుల్స్. ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేస్తున్నాం ఇన్ కన్సోల్. లెట్స్ ఓపెన్ బ్రౌజర్ కన్సోల్. 3 స్టేట్మెంట్స్ ప్రింట్ అయినాయి. హలో ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ us. హౌ కెన్ ఐ హెల్ప్ యూ ప్రవీణ్? డియర్ ప్రవీణ్, దీస్ ఆర్ అవర్ పాలసీ టర్మ్స్. ఇక్కడ ఈ ప్రవీణ్ అనే వర్డ్ ఈ 3 స్టేట్మెంట్స్ లో రిపీట్ అవుతుంది. ఇఫ్ ఈ 3 స్టేట్మెంట్స్ లో ప్రవీణ్ నేమ్ ని కృష్ణ అనే నేమ్ తో రీప్లేస్ చేయాలి. ఇన్ దట్ సిచ్యువేషన్ ఈ 3 స్టేట్మెంట్స్ ని ఎడిట్ చేయాలి. ఇక్కడ ప్రవీణ్ ఈస్ రీప్లేస్డ్ విత్ కృష్ణ. అలా కాకుండా ఒక యూజర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దీనికి కృష్ణ అనే స్ట్రింగ్ ని వాల్యూలో పాస్ చేద్దాం. ఇక్కడ కాన్స్ తో వేరియబుల్ ని డిక్లేర్ చేసాం. ఈ కాన్స్ట్ వీటి గురించి తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కృష్ణ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని యూజర్ వేరియబుల్ తో రీప్లేస్ చేద్దాం. దిస్ ఇస్ వేరియబుల్. ఈ యూజర్ అనేది వేరియబుల్ బట్ స్ట్రింగ్ లో కలిసిపోయింది. ఇక్కడ అవుట్పుట్ లో చూస్తే యూజర్ అని వస్తుంది. సో జావా స్క్రిప్ట్ కి చెప్పాలి ఈ యూజర్ అనేది వేరియబుల్ అని. ఫర్ దట్ ఈ వేరియబుల్ ముందు ప్లస్ యాడ్ చేస్తాం అండ్ ఈ హలో అనేది స్ట్రింగ్ కదా, సో దీన్ని డబల్ కోట్స్ తో క్లోజ్ చేద్దాం. అండ్ ఇక్కడి నుంచి కూడా స్ట్రింగ్ కదా, సో డబల్ కోట్స్ ని యాడ్ చేద్దాం. అండ్ వేరియబుల్ తర్వాత కూడా ప్లస్ యాడ్ చేయాలి. సో ఇఫ్ యూ చెక్ ద అవుట్పుట్, ఇక్కడ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అయింది. కొంచెం స్పేస్ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్ ని మనకి కోడ్ లో ఎక్కడెక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా యూజర్ ఉంది కదా, సో లెట్స్ యాడ్ వేరియబుల్ అండ్ ఈ స్ట్రింగ్ ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఈ ప్లస్ ని యూజ్ చేసి మనం వేరియబుల్ ని స్ట్రింగ్ తో కన్కాటినేట్ చేస్తున్నాం. అంటే స్ట్రింగ్ కి ఈ వేరియబుల్ ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ డియర్ యూజర్ ఉంది కదా, ఇక్కడ కూడా వేరియబుల్ ని యాడ్ చేద్దాం. సో ఇఫ్ యూ చెక్ ద అవుట్పుట్, వేరియబుల్ వాల్యూతో అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇప్పుడు అగైన్ ఈ కృష్ణ అనే వాల్యూని ప్రవీణ్ కి చేంజ్ చేయాలంటే జస్ట్ ఈ వేరియబుల్ ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కృష్ణ ఇస్ రీప్లేస్డ్ విత్ ప్రవీణ్. ఇక్కడ మనం కోడ్ ని డైనమిక్ గా చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్. దేర్ ఆర్ సమ్ రూల్స్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్స్. వేరియబుల్ నేమ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవ్వాలి ఆర్ అండర్ స్కోర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వేరియబుల్ నేమ్ యూజర్ ఉంది కదా, దీన్ని ఆల్ఫాబెట్ తో కాకుండా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 5 యూజర్ అని నేమ్ ఇచ్చాం. దెన్ ఇట్ ఈస్ షోయింగ్ అన్ ఎర్రర్ బికాస్ వేరియబుల్ నేమ్ అనేది ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కన్సోల్ లో యూజర్ ఇస్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ వస్తుంది బికాస్ యూజర్ తో ఏ వేరియబుల్ డిక్లేర్ చేసలేదు, దాన్ని మనం అండర్ స్కోర్ యూజర్ కి చేంజ్ చేసాం. ఇఫ్ కావాలంటే నెంబర్స్ ని వేరియబుల్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 యాడ్ చేద్దాం. ఇలా స్టార్టింగ్ కాకుండా ఇన్ బిట్వీన్ ఎక్కడైనా నెంబర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వేరియబుల్ నేమ్స్ లో ఎక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ని యూజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ @ ఈ క్యారెక్టర్ ని యూజ్ చేసాం. సో ఇది స్పెషల్ క్యారెక్టర్ కనుక ఎర్రర్ వస్తుంది. సో ఇన్ వేరియబుల్స్ వి కాంట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్, విల్ గెట్ అన్ ఎర్రర్. అండ్ ఈ వేరియబుల్ నేమ్స్ కి ఎక్కడ కూడా స్పేస్ ఉండకూడదు. ఈ వేరియబుల్ కి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని నేమ్ ఇచ్చాం. సో ఈ యూజర్ నేమ్ అనేది సింగిల్ వర్డ్ లా ఉండాలి. ఇఫ్ ఈ యూజర్ కి అండ్ నేమ్ కి మధ్యలో ఇలా స్పేస్ ఇచ్చినా కానీ దట్ ఈస్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్. అండ్ మనకి కీవర్డ్స్ ఉన్నాయి. వేరియబుల్ నేమ్ అనేది కీవర్డ్ నేమ్ కి సిమిలర్ గా ఉండకూడదు. ఈ కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్. వీటికి ఒక స్పెషల్ మీనింగ్ అండ్ పర్పస్ ఉంటుంది అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ సింటాక్స్. మనం కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ లో ఈ కీవర్డ్స్ అనేవి ఒక పార్ట్. ఇక్కడ కోడ్ లో ఒక కండిషన్ రాద్దాం. ఈ ఇఫ్ కండిషన్ లో ట్రూ ని పాస్ చేద్దాం. దీని లోపల ఒక కన్సోల్ ప్రింట్ చేద్దాం. ఇన్ ఇఫ్ బ్లాక్, లెట్స్ చెక్ ద కన్సోల్. ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ లో ఉన్న కన్సోల్ ప్రింట్ అయ్యింది. అలా కాకుండా ఇక్కడ ఫాల్స్ పాస్ చేస్తే ఈ కన్సోల్ ప్రింట్ అవ్వదు బికాస్ ద కండిషన్ ఇస్ ఫాల్స్. ఇక్కడ ఈ ఫాల్స్ అనే వర్డ్ ఇంకా ఈ ఇఫ్ ఇవన్నీ కీవర్డ్ కిందకు వస్తాయి. ఈ కీవర్డ్స్ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇన్బిల్ట్ గా ఉంటాయి. వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు టు రైట్ ద కోడ్. అండ్ జావా స్క్రిప్ట్ లో ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి.
వేరియబుల్ నేమ్స్ అనేవి వీటికి ఈ కీవర్డ్ నేమ్స్ కి సిమిలర్ గా ఉండకూడదు. అండ్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇక్కడ యూజర్ నేమ్ లో ఎన్ క్యాపిటల్ ఉంది కదా, సో వేరియబుల్ ని యూజ్ చేసే దగ్గర మనం సేమ్ క్యాపిటల్ ఎన్ఏ యూజ్ చేయాలి. ఇఫ్ స్మాల్ ఎన్ యూజ్ చేస్తే విల్ గెట్ అన్ ఎర్రర్. యూజర్ నేమ్ విత్ స్మాల్ ఎన్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఈ రెండు క్యాపిటల్ ఎన్ తో ఉన్న యూజర్ నేమ్ అండ్ స్మాల్ ఎన్ తో ఉన్న యూజర్ నేమ్, ఈ రెండింటిని జావా స్క్రిప్ట్ సపరేట్ గా కన్సిడర్ చేస్తుంది. దానివల్ల ఈ స్మాల్ ఎన్ తో ఉన్న యూజర్ నేమ్ ని అది ఫైండ్ చేయలేదు. సో లెట్స్ మేక్ దిస్ క్యాపిటల్ ఎన్. And for maintaining good coding standards, always give a meaningful variable names. ఈ వేరియబుల్ లో మనం యూజర్ నేమ్ ని స్టోర్ చేస్తున్నాం. దట్స్ వై ఈ వేరియబుల్ కి యూజర్ నేమ్ అనే నేమ్ ఇచ్చాం. ఇక్కడ కొంతమంది క్యామెల్ కేస్ ని యూజ్ చేస్తారు. క్యామెల్ కేస్ అంటే ఇక్కడ నేమ్ దగ్గర క్యాపిటల్ ఎన్ వచ్చింది కదా, ఈ కైండ్ ఆఫ్ కన్వెన్షన్ ని క్యామెల్ కేస్ అంటాం. అండ్ కొంతమంది ఈ యూజర్ కి నేమ్ మధ్యలో అండర్ స్కోర్ ని యూజ్ చేస్తారు. సో ఇలా యూజర్ ని అండ్ నేమ్ ని సెపరేట్ చేయడానికి అండర్ స్కోర్ ఆర్ క్యామెల్ కేస్ వీటిని యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.